హలో ఫ్రెండ్, ఈరోజు చిన్న చేపలతోటి మామిడికాయ పులుసు చేసి చూద్దాం. ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా ఎండాకాలానికి ఇట్లాగే చేసి తిని చూడండి. నూనె వేడైపోయింది. ఇప్పుడు ఇందులో వేద్దాం ఆవకాయ. చేపను ముందే ఫ్రై చేసుకున్నాను. అదే నూనెలో మామిడికాయ వేసా. ఇందులో వేద్దాం పసుపు, కారం పొడి, ఇప్పుడు వేద్దాం ఉప్పు, ఇప్పుడు నీరు పోసేద్దాం. మామిడికాయ పులుసు చక్కగా ఉడుకుతుంది. ఇందులో వేద్దాం ఆవకాయ పేస్ట్. ఇది తప్పకుండా వేయాలి. ఇది లేనిది ఈ పులుసులే స్వాదు రాదు, టేస్ట్ ఉండదు. నేను పేస్ట్ వేసాను, మీరు పౌడర్ చేసి కూడా వేయచ్చు. 2-3 చెంచా. పులుసు మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసిన చేపలు వేసేద్దాం. మీరు కావాలంటే పచ్చి చేపలు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్ట ప్రకారం. ఇప్పుడు వేసేద్దాం కొన్ని మిరపకాయలు, పచ్చిమిరపకాయలు. తయారైపోయింది. మీరు కావాలంటే ఇంకా గట్టిగా చేసుకోవచ్చు. కొంచెం పలుసగా ఉంటేనే పులుసు మంచిగా అనిపిస్తుంది. మామిడికాయ చిన్న చేపల పులుసు అయిపోయింది. మీరు కూడా ఇలాగే చేసి ఎండాకాలం ఒక పులుసుతోటే అన్నం తినవచ్చు. నా వీడియోను చూడడానికి ధన్యవాదాలు. నా వీడియోని షేర్ చేయండి. చాలా దూరం దాకా ఈ వీడియో పోవాలి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లు చెప్పండి ఈ పులుసు ఎలా ఉంది. నా తెలుగు కొంచెం తట్టుకొని వస్తుంది, ఎందుకంటే నేను ఇక్కడ ఎవరితో తెలుగు మాట్లాడను. మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. ఏమైనా తప్పు అనిపిస్తే క్షమించాలి.